గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. టుడే న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ రమ్య. నేరాలు చేస్తాం, ప్రశ్నించొద్దంటే ఎలా? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. కేసీఆర్ కుటుంబానికి వేల రూపాయల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 60 ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి. ప్రజలు తిరస్కరించిన నేటి నేతలకు పదవి వ్యామోహం పోవట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు ప్రదానం. వాణిజ్య ఒప్పందానికి ఓకే. భారత్పై సుంకాల్ని 15% తగ్గిస్తున్నాం. మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ప్రధానితో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేత సౌధం. ట్రంప్నకు 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. సుంకాల తగ్గింపుపై మోదీ. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధాని. సర్పంచ్ పదవిపై వ్యామోహం, కన్న బిడ్డపై కర్కశం. 3 పిల్లలుంటే పోటీ చేయలేనని ఓ కుమార్తెను హత్య చేసిన తండ్రి. వేస్ట్ ఫెలోవాడు. కాసులుంటేనే టికెట్, ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికే బీఫామ్. చైర్పర్సన్ కో రేటు, కౌన్సిలర్కో మరో రేటు. పుర ఎన్నికల్లో జోరుగా ధన సమీకరణాలు. 10,000 నామినేషన్ల తిరస్కరణ. తొలి దశలో మూడొంతులు రద్దు. తుది జాబితా నేడు విడుదల. ఎన్నికలవగానే ఇంటి పన్ను పెంచేస్తారు. 6 గ్యారెంటీలు అమలు చేయని వారికి ఓటేయొద్దు. బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని ధీమా. ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ. అక్రమ విచారణలతో దృష్టి మళ్లింపు రాజకీయాలు. ఏపీ జలదోపిడీకి సీఎం సహకారం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. కృత్రిమ గుండెను తయారు చేస్తున్నాం. వీపునకు తగిలించుకునే డయాలసిస్ పరికరాన్ని తెస్తున్నాం. అంతరిక్షం నుంచి ఆరోగ్యం వరకు దేశాన్ని సాంకేతికత ఎగుమతిదారుగా మార్చాలన్నదే లక్ష్యం. ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నా గురువు. ఆయనతో కలిసి 2 దశాబ్దాల పాటు పనిచేసే అదృష్టం దక్కింది. మా ఎన్ఎఫ్టీడీసీకి 15 ఏళ్లు చైర్మన్గా వ్యవహరించిన కలాం నాకు 2 ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. మొదటిది, నువ్వు చేస్తున్న పని లేదా సంస్థ లేకపోతే సమాజానికి ఒక లోటు అనే స్థాయిలో శ్రమించాలి. రెండోది, ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకూడదు. నీ సాంకేతికతను ఎవరైనా కొనేలా ఉండాలి. ఈ 2 సలహాలే నాకు తారక మంత్రం అని డాక్టర్ బాలసుబ్రమణ్యన్ చెప్పారు. అభ్యర్థులు సమాచారం అప్డేట్ చేయండి. ఓటీఆర్లో టీజీపీఎస్సీ కీలక సంస్కరణ. కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఇదే అర్హత. ఈ నెల 25లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచనుంది. దరఖాస్తులో కీలకమైన 1 టైం రిజిస్ట్రేషన్. ఓటీఆర్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడి సహాయంతో తాజా వివరాలను అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా వివరాల ఆధారంగానే భవిష్యత్తు నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుందని వెల్లడించింది. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతలను సంబంధించిన ధృవపత్రాలను ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. కాబట్టి అందరూ వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ నియంత్రణ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనను సీఎం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. రైల్వే నిధుల పెరుగుదల 2.2%. జాతీయ స్థాయి కంటే తక్కువే. రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వెల్లడి లేనట్లేనా? 10,000 నామినేషన్ల తిరస్కరణ. పురపోరులో మొత్తం దాఖలైనవి 29,694. ప్రస్తుతం ఉన్నవి 19,608. టికెటే పంచప్రాణం. అభ్యర్థిత్వం దక్కలేదని కొన్ని చోట్ల ఆత్మహత్యా యత్నాలు. చేతులెత్తే పద్ధతిలో మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక.
50% కోరం ఉండాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. జోరుగా ఆయుధాల ఎగుమతి. ఆపరేషన్ సింధూర్ అనుభవాలతో మరిన్ని ఆధునిక ఆయుధాలను తయారు చేయాలని కేంద్రం లక్ష్యిస్తుంది. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచింది. మరోవైపు విదేశాల నుంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఆయుధోత్పత్తిని ఇండియా జోరెత్తిస్తుంది. తద్వారా క్రమంగా వాటి కొనుగోలుదారు నుంచి విక్రేతగా భారత్ అవతరిస్తుంది. ఆడుకోవడానికి వెళ్ళి అనంతలోకాలకు. చెరువులో మునిగి 2 చిన్నారుల దుర్మరణం. 12 కిలోమీటర్లు మృత్యు మార్గం. అత్యంత దారుణంగా చింతల్కుంట పెద్ద అంబర్పేట రహదారి. 3 ఏళ్లలో 66 మంది పాదచరుల మృతి. చూడండి ఈ ఫోటోలో. ఈ చిత్రం హైత్నగర్ దగ్గర జాతీయ రహదారి. పాదచరులు రోడ్డు దాటేందుకు అవకాశమే లేదు. ఒకవేళ దాటాలంటే దాదాపు కిలోమీటర్ దూరం నడవాలి లేదా ప్రమాదకరంగా వాహనాల మధ్య దాటాలి. కాళ్లపై నిలబడితేనే కడుపు నిండేది. ఇది అన్నపూర్ణ క్యాంటీన్ల తీరు. పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండైనా వానొచ్చినా వంటి కాలిపై పేదలు నిలబడి భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రహదారుల పక్కనే ఏర్పాటు చేయడంతో దుమ్ము ధూళితో పాటు అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది. మిగిలిన అన్నం అక్కడే పడేస్తున్నారు. కుక్కలతో కలిసి పోటీపడి మధ్యాహ్నం పూట కడుపు నింపుకోవడానికి సిద్ధం కావాల్సి వస్తుంది. రోజు వందల మందికి ఆకలి తీర్చే కేంద్రాల వైపు జీహెచ్ఎంసీ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పరిశుభ్రత కూడా ఆమడ దూరం. అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించిన తొలినాళ్లలో ఆదరణ బాగుండేది. వీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో చాలా కేంద్రాలు నామమాత్రమయ్యాయి. శుభ్రత లోపించడమే ప్రధాన సమస్యగా తయారైంది. హయత్నగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు విస్తరణతో క్యాంటీన్లు తొలగించేశారు. అక్కడే భోజనం పెడుతున్నారు. నిల్చొని తినే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఎన్టీఆర్ మార్కెట్ గేట్ పక్కనే అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది. ఆ పక్కనే చెత్తా చెదారం వేయడంతో పాటు దుర్గంధంగా ఉంటుంది. సమస్యలపై అధ్యయనం చేస్తే మేలు. పేదల కడుపు నింపడమే లక్ష్యంగా ఏర్పాటైన అన్నపూర్ణ క్యాంటీన్లకు సంబంధించి ఒక్కో చోట ఒక్కో విధమైన పరిస్థితులు, సమస్యలు నెలకొన్నాయి. అక్కడ ఇస్తున్న ఆహారం, మంచినీరు, ప్లేట్లు ప్రశాంతంగా తినడానికి సరైన వసతి కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో చాలామంది కార్మికులు, పేదలు ఇబ్బందికర పరిస్థితుల్లో కడుపు నింపుకోవాల్సి వస్తుంది. కంటైనర్లనే ఏర్పాటు చేసిన నిర్వహణ లేకుండా పోయింది. వర్షం పడితే బురదమయం అవుతుంది. సర్వే ప్రక్రియ హక్కులపై ప్రభావం చూపదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులలో జోక్యం అవసరం లేదు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిల భూముల వివాదంలో తేల్చి చెప్పిన హైకోర్టు. 2 ఏళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం. మంత్రి పొంగులేటి. సమాచార పౌర సంబంధాల శాఖ వెబ్సైట్ ప్రారంభం. రెచ్చగొడుతున్న వైకాపా ఉచ్చులో పడొద్దు. వారు చేసిన ఘోర పాపాల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం. పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు. పెద్ద చేపల్ని వదిలేశారా? నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లెత్తడం నేరం కాదా? దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్, అధికారులు నిందితులు కాదా? అయినా పట్టించుకొని సిట్ చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు. ఇంటికి ఇక్కట్లు ఇంటనే. అయినోళ్లే శత్రువులుగా మారుతున్న వైనం. మహిళలపై నేరాల్లో గృహహింస కేసులే 43%. అసలు మహిళలపై నేరాలకు ప్రధాన కారణాలేంటి? 1 వరకట్నం, నెక్స్ట్ సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు, ప్రేమ వ్యవహారాలు విఫలం కావడం, ఒంటరిగా ఉండడంతో లోబరుచుకునేందుకు నిందితులు ప్రయత్నించడం, భూ వివాదాలు, పాత కక్షలు. బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్. రాష్ట్రానికి 5,454 కోట్ల కేటాయింపులు. హైస్పీడ్ ప్రాజెక్టులు తెలంగాణకు గేమ్ చేంజర్. 2 గంటల్లోనే బెంగళూరుకు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు 17 నుంచి. డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సోమవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు నిర్వహిస్తున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ 3, 2, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ల పరీక్షలను తిరిగి ఈ నెల 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి బోజు శ్రీనివాస్ తెలిపారు. హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే. సామాజిక మాధ్యమాలపై కేసుల నమోదు.
వ్యవహారంలో సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. తెలంగాణకు 2,700 కోట్లు ఇచ్చేశాం. విభజన చట్టంలోని సెక్షన్ 94(2) కింద ఇంకేం బకాయిలు లేవు. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. అమల్లోకి వచ్చిన బ్యాగేజ్ నిబంధనలు 2026. మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాములు. విదేశాల నుంచి పసిడి ఆభరణాలు తెచ్చుకునేందుకు గరిష్ట పరిమితి ఇది. ఆ ఘోరాలకు బాధ్యులు తల్లిదండ్రులే. మైనర్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు. దలైలామాకు గ్రామీ అవార్డు. మెడిటేషన్స్పై ప్రసంగ ఆల్బంకు దక్కిన గౌరవం. మండిపడిన చైనా. ఢిల్లీకి చేరిన బెంగాల్ సర్ పోరాటం. సిఈసితో భేటీ నుంచి మమతా బెనర్జీ వాకౌట్. చీరపై కాదు బడ్జెట్పై దృష్టి పెట్టండి. పురుష మంత్రులైతే దుస్తుల గురించి అడిగేవారా? నిర్మలా సీతారామన్ అసహనం. ఇవే అండి ఈరోజు న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తాజా అప్డేట్స్ కోసం, డైలీ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.